ఏపీ సీఎం చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అటు అధికారులు సీఎం చంద్రబాబుకి స్వాగతం పలుకుతున్నారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవంలో భాగంగా ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. సతీ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. హెలిప్యాడ్ నుంచి దిగినటువంటి చంద్రబాబుకు అటు అధికారులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. అనంతరం అధికారులతో సీఎం చంద్రబాబు ముచ్చటిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తరపున వాసవి మాతకు పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు సీఎం చంద్రబాబు దంపతులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఝాన్సీరాణి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు అటు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండకు చేరుకోవడం జరిగింది. ఇక్కడ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద నుంచి కూడా వాళ్ళు రోడ్డు మార్గాన మరి కొద్దిసేపట్లో పెనుగొండ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి దంపతులకైతే కూడా అటు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, అలాగే మంత్రులు, అలాగే ప్రజాప్రతినిధులందరూ కూడా ఆయనకు ఘన స్వాగతం పలకడం జరిగింది. మరి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికార కార్యక్రమంగా ప్రకటించిన నేపథ్యంలో ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొని వాసవి మాత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఆ తర్వాత అక్కడ జరిగేటువంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం హోమ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి దంపతులు పాల్గొనున్నారు. ఇదే సందర్భంలో ఇక్కడ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసింది. భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించి కార్యక్రమాలన్నీ కూడా ముందుగా ఈ కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా అటు మంత్రులు కానీ లేదంటే జిల్లా అధికారులు కానీ వివరించాలనుకున్నారు. అయితే ఎన్నికల కోడ్ నిబంధనల కారణంగా ముఖ్యమంత్రి కేవలం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆ తర్వాత పూజా కార్యక్రమంలో పాల్గొని మళ్లీ తిరిగి ఉండవల్లికి చేరుకున్నారు. ఉదయం కొద్దిసేపటి క్రితమే ఇక్కడ చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు 1 గంట వరకు ఇక్కడ పూజా కార్యక్రమాలు అలాగే హోమ కార్యక్రమంలో పాల్గొని తర్వాత తిరిగి ఉండవల్లి చేరుకోనున్నారు. అలాగే శ్రీనివాస్